హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లీని. ఎగ్లెస్ స్పాంజ్ కేక్, ఎగ్ లేకుండా సింపుల్గా స్పాంజ్ కేక్ని కుక్కర్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక గిన్నెలోకి హాఫ్ కప్ పెరుగు తీసుకుని, ఒక కప్పు పంచదారని మెత్తగా మిక్సీ పట్టుకుని ఆ మిశ్రమాన్ని కూడా వేసుకుని బాగా గిలకొట్టాలి. 1 టీ స్పూన్ మిక్స్డ్ ఫ్రూట్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కేక్ రెసిపీ అంటేనే బాగా మిక్స్ చేసుకోవడం కదా, ఎందుకు ఎక్కువగా మిక్సింగ్ ప్రొసీజర్ ఎక్కువగా ఉంటుంది. 1.5 కప్ మైదాని జల్లెడ పట్టుకుని, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని మైదాని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒక పావు కప్పు మరగ్గాసిన చల్లటి చిక్కటి పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలపాలి. దోశ బ్యాటర్ కంటే కొంచెం తిక్కగా ఉంటే సరిపోతుంది. ఆ విధంగా అవసరాన్ని బట్టి పాలని యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ ఈ విధంగా ఉండేటట్లుగా సెట్ చేసుకోవాలి. కేక్ బౌల్ని తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి గిన్నెంతా బాగా అప్లై చేసుకుని, పైన కొంచెం పొడిపిండి కూడా వేసుకుని గిన్నెంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ పిండిని తీసేసి నెక్స్ట్ కేక్ మిశ్రమాన్ని బౌల్లోకి వేసుకోవాలి. చిన్న రిబ్బన్ టైప్లో పడుతుంది కేక్ మిశ్రమం. ఆ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. 2-3 సార్లు అలా ట్యాప్ చేసుకుంటే మధ్యలో బెలూన్స్ లాంటివి ఏమైనా ఉన్నా బబుల్స్ లాంటివి బయటకు వచ్చేస్తాయి. కుక్కర్ పెట్టి అందులో స్టాండ్ పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కేక్ బౌల్ని అందులో పెట్టేసి ఒక 40 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి ఎలా కుక్ అయిందో చెక్ చేసుకుందాం. బాగా బేక్ అయిందండి, ఎక్కడ తడిలేదు. బౌల్ని బయటకు తీసేసుకుని చూడండి, చాలా సింపుల్గా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. చాలా ఫ్లఫీగా ఉంది కదా, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఎగ్లెస్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. బుద్ధరాజు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.